తూర్పు తొలిపొద్దు ఆకాశం నుదుటన అద్దిన నవోదయమా ఇది. ఇంతకు ముందెన్నడు ఇంతటి ఉద్విగ్నత లేదు. ఎవరో ఏదో చెబుతున్నట్టుగా వినపడుతోంది నిశ్శబ్దం. చరిత్ర స్థాణువులా నిలబడి భవిష్యత్ వైపు ఉత్కంఠతో చూస్తోంది. బెంగాల్ ఇచ్చిన తీర్పు ఎలా ఉంటుందా అని. ఇక్కడిప్పుడు అణువణువు స్థాణువే. ఇంతకీ వచ్చేదెవరు? దేశానికి దిక్కు చూపిన బెంగాలీ గెలుస్తాడా? ఇది వైతాళికులు వెలిసిన నేల. కళాకారులు, కళాఖండాలు తీర్చిదిద్దిన నేర్పర్లు, కళారాధకులు, కవులు, శాస్త్రవేత్తలు, స్వాప్నికులు, విప్లవ వీరులు. నిద్రాణమైన కాలంలో ఇవన్నీ బెంగాలీ ముద్రలే కదా. ఒకప్పుడు దేశాన్ని కదిలించిన బెంగాల్ ఇప్పుడు భావ సంఘర్షణల దంగల్. కొత్త ఉదయం తలుపు తడుతున్న క్షణంలో ఇది మౌన గంభీర నిరీక్షణం. మేధోపరంగా, సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా దేశానికి తీర్పుల తూర్పుగా నిలిచిన చోట ఎందుకో నిట్టూర్పు. ఎవరు గెలిచినా మారేదేముంది అనిపిస్తున్న నిర్లిప్తత. మరి ఈ మౌనం బద్దలైతే, ఫలితం ఎదురుపడితే అప్పుడైనా భయాన్ని వీడి విభజన రేఖలు దాటి కుతంత్రాల నుంచి స్వతంత్రం వైపు బెంగాల్ అడిగేస్తుందా? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు?